Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో నేను ప్రస్తుతం మార్వాడి యూనివర్సిటీలో ఉన్నాను. మీకు ప్రత్యేకంగా దీని గురించి ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ప్రీవియస్గా ఒక ఎపిసోడ్ అయితే చేసాము. అండ్ అలాగే ఆ ఎపిసోడ్లో మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము. సో ఈ యూనివర్సిటీకి సంబంధించి మనము కొన్ని ఎపిసోడ్స్ చేస్తున్నామని చెప్పి. సో ఇది వచ్చేసి ఈరోజు సెకండ్ ఎపిసోడ్ అనమాట. 2024లో మన తెలుగు వాళ్ళు ఇక్కడ చాలామంది జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు ఓన్లీ ప్రత్యేకంగా తెలుగు వాళ్ళ కోసం 3500 సీట్స్ ఇక్కడ అలాట్ చేయడం జరిగిందనమాట. సో మరి 2024లో అంతమంది రావడానికి ఆ సీక్రెట్ మంత్ర ఏంటి, అండ్ అలాగే 2025లో ఇంకా స్టూడెంట్స్ కోసం ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ చేశారు, ఇలాంటి విషయాలన్నీ మనం అడ్మిషన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారితో మాట్లాడి తెలుసుకుందాం. సో మరి లేట్ చేయకుండా ఆయనని ఇంటర్వ్యూ చేసేద్దాం, వచ్చేయండి. హాయ్ సార్. హాయ్ దివ్య, హౌ యు ఆర్ ఫీలింగ్ ఇన్ అవర్ యూనివర్సిటీ? నిజంగా చెప్తున్నాను సార్, నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నాను. నాకు మళ్ళీ చదువుకునే అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా ఈ యూనివర్సిటీలో చదువుకునేదాన్ని, కానీ ఐ మిస్ దట్ ఆపర్చునిటీ. పర్వాలేదు, ఇప్పటికి మీరు మాస్టర్స్ కానీ పిహెచ్డి కానీ చేయాలనుకుంటే చేయొచ్చు. ఓకే, అండ్ నాకు తెలిసిన పిల్లలకు కూడా నేను ఖచ్చితంగా ఈ యూనివర్సిటీని సజెస్ట్ చేస్తాను. సో మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గుడ్. ఓకే ఓకే సార్. సో మరి ఈ 2025లో మన తెలుగు పిల్లల కోసం ఒక 3500 సీట్లు కేటాయించడం జరిగింది అని మేము విన్నాము. అండ్ అలాగే 2024 కూడా చాలా మంచి సక్సెస్ సాధించింది. మన బయటికి ఈ యూనివర్సిటీ గురించి బయట తెలిసాక ఖచ్చితంగా మార్వాడి యూనివర్సిటీ అంటే దానికి ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు దీని గురించి? జనరల్గా మనం చూస్తే 2024 ఇండియా పరంగా చూసినా కూడా ఇది ఒక హ్యూజ్ సక్సెస్ స్టోరీ అని చెప్పొచ్చు. దీనికి గల కారణాలు అని మీరు అడిగితే డెఫినెట్లీగా చాలా ఉంటాయి. అంటే మనకేంటంటే ఇంతకు ముందు పిల్లల యాటిట్యూడ్కి ఇప్పుడు పిల్లల యాటిట్యూడ్లో చాలా వేరియేషన్ వచ్చింది. అంటే మనకి ఎక్కడన్నా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఉంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, లేదా ప్లేస్మెంట్స్ బాగున్నాయి, రైట్, ఫ్యాకల్టీ బాగున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నాయి అనుకుంటే పిల్లలు ఎక్కడికైనా ట్రావెల్ అవడానికి రెడీగా ఉన్నారు. సో కొత్త పేరు, సో ఇనీషియల్గా డెఫినెట్లీగా యూనో హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది ఆ పేరుని పిల్లల వరకు తీసుకువెళ్ళడానికి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మేము మార్కెట్లోకి వచ్చాం కనుక 2024లో దాదాపుగా స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఒక 3000 మంది స్టూడెంట్స్ని, పేరెంట్స్ని క్యాంపస్కి తీసుకురావడం జరిగింది. మీరు అడ్మిషన్ తీసుకునే ముందు ఒకసారి క్యాంపస్కి రండి, క్యాంపస్లో ఫెసిలిటీస్ చూడండి, రైట్, అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీతో మాట్లాడండి, మీకు అన్ని నచ్చినట్టుగా అయితే అడ్మిషన్ తీసుకోండి అనే కాన్సెప్ట్తో పిల్లలు తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏదైతే ఫీడ్బ్యాక్ అక్కడ మార్కెట్లో ఇచ్చున్నారో, సో లాస్ట్కి వచ్చేప్పటికి పరిస్థితి ఏంటి అంటే వీఆర్ నాట్ ప్రిపేర్డ్. అంటే మేము ఫస్ట్ టైం కదా ఒక 1000 అట్లా వస్తారేమో అనుకుంటే ఆ ఫిగర్స్ 3000 దాటిపోతే హాస్టల్ అకామిడేట్ చేయలేని పరిస్థితి, రైట్. అప్పటికి బయట అవైలబుల్ ఉన్న ప్లేసెస్ అన్ని వాడుకున్నా లాస్ట్ లో ఇంకా మేము అడ్మిషన్స్ లేవు, ఇంకా రావద్దు అని చెప్పాల్సిన పరిస్థితి నెలకొందనమాట ఇనిషియల్ గా లాస్ట్ లో. ఓకే, సో అంటే మేము పర్సనల్గా పిల్లల్ని కూడా కలిసి అడిగినప్పుడు దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఇక్కడ కాలేజ్, ఫుడ్ కావచ్చు, వాళ్ళు కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే వీఆర్ హ్యాపీ, మేము ఇక్కడ జాయిన్ అయినందుకు, ఇక్కడ మాకు ఎడ్యుకేషన్ ఇస్తున్న ఫ్యాకల్టీ ఉన్నందుకు నిజంగా మేము చాలా హ్యాపీ అని చెప్పి పిల్లలు కూడా చాలా హ్యాపీగా చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సరే, ఇప్పుడు లాస్ట్ 2024లో అడ్మిషన్స్ బీభత్సంగా పెరిగిపోయాయి కదా, ఎక్కడెక్కడ నుంచో వచ్చి పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. అంటే పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ మార్వాడి యూనివర్సిటీ అంతగా ఏం అట్రాక్ట్ చేస్తుంది? ఎందుకు ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి పిల్లలు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు?
మ్యామ్ చూస్తే అంటే మా చైర్మన్ గారు కేతన్ మార్వాడి గారు, ఓకే. ఆయన హిస్టరీ పరంగా చూసినప్పుడు ఆయన చదువుకునే రోజుల్లో వాళ్ళ ఫ్యామిలీలో 3 అన్నదమ్ములు ఉంటే వాళ్ళు చదువు మానేస్తే ఒకటి చదువుకోగలిగాడు. ఓకే. ఆ స్టేజ్ నుంచి ఇండియాలో ఈ ఫినాన్స్, షేర్స్ ఇన్ ఫినాన్స్లో 4th లార్జెస్ట్ కంపెనీగా దాన్ని తీర్చిదిద్దారు. ఓకే. సో ఆయన మైండ్లో ఏంటంటే, నేను అప్పుడు చదువుకునేటప్పుడు అంత ఇబ్బంది పడ్డాను కదా, అవును. సో నేను ఏదన్నా పిల్లలు చేయాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ని తక్కువ కాస్ట్, రీజనబుల్ కాస్ట్కి ఇవ్వగలగాలి అనే కాన్సెప్ట్తో ఆయన స్టార్ట్ చేసింది. మీరు ఒక్కసారి చూసినట్టుగా అయితే 50 కంట్రీస్ నుంచి పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. అవును. ఓకేనా? అంటే ఇండియన్స్నే కాదు, ఫారిన్ స్టూడెంట్స్ని కూడా అట్రాక్ట్ చేయగలుగుతుంది. అవును. అంటే మేనేజ్మెంట్ తీసుకుంటున్నటువంటి ఎడ్యుకేషన్ మీద ఆ శ్రద్ధ కావచ్చు, లేకపోతే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, వీటన్నిటితో పాటుగా మనం చూసినట్టుగా ఇప్పుడు NAC A+, NBA అక్రిడేషన్, ఇవన్నీ కూడా ఉన్నటువంటి యూనివర్సిటీ అనమాట. అంటే ఎక్కడో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలే ఇక్కడికి రాగలుగుతున్నప్పుడు మన పిల్లల్ని ఆటోమేటిక్ అట్రాక్ట్ చేస్తుంది. ఇందాకే మీకు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అంటే ఎప్పుడైతే ఎడ్యుకేషన్ స్టాండర్డ్ బాగుంది అంటే ఒక మంచి లెక్చరర్ రైట్ పిల్లల్ని ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. అటువంటిది టీమ్ ఆఫ్ గుడ్ ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు. సో ఎప్పుడైతే మీరు ఈ ఫ్యాకల్టీ బాగుంటుంది, ఇప్పుడు ఒకసారి మీరు చూసినట్టుగైతే అసోసియేషన్స్ కానీ, అవార్డ్స్ కానీ, రికగ్నేషన్స్ కానీ మీరు చూస్తే NACలో A+, మీరు ఇండియాలో జరిగే ఏ సర్వేనే తీసుకోండి, డెఫినెట్లీ మార్వాడి యూనివర్సిటీ దాంట్లో ఉంటుంది. ఇంకా ఇక్కడ మీరు చూస్తే 75 శాటిలైట్ మిషన్, MUS పార్ట్ ఆఫ్ ఇస్రో లాంచింగ్ గుజరాత్ ఫస్ట్ ఎవర్ స్టూడెంట్ శాటిలైట్. సో ఈ కైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అంటే ప్రశాంతమైన వాతావరణం, 5-star గ్రీన్ క్యాంపస్. మామూలుగా మనం చూసినట్టుగైతే ఈవెన్ బిల్డింగ్స్ మధ్యలో కూడా మీకు యూ కెన్ సీ దట్ గ్రీనరీ అండ్ ఆల్ వెంటిలేషన్. నార్మల్గా మొత్తం టూర్ చేసామన్నమాట, అసలు ఎలా ఉంది యూనివర్సిటీ అని చెప్పి చూసాం. నిజంగా చెప్తున్నాను సార్, ఇంత స్పేషియస్గా, ఇంత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట యూనివర్సిటీస్ ఉన్న వెంటిలేషన్ ఉండదు, అది ప్రాబ్లం అయిపోతుంది. ఇంత వెంటిలేషన్ ఉండడం వల్ల, ఇంత ప్రశాంతంగా వాతావరణం ఉండడం వల్ల పిల్లలు బాగా చదువుకుంటారు. డెఫినెట్లీ మ్యామ్. ఎందుకంటే ఎప్పుడైతే అంటే మా క్లాస్ రూమ్స్, ఏ క్లాస్ రూమ్ మీరు చూసినా కూడా 2 sides నుంచి వెంటిలేషన్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు డెఫినెట్లీ అంటే మంచి వాతావరణంలో పిల్లలు ఎప్పుడైతే చదువుకుంటారో అది వాళ్ళ మైండ్కి ఎక్కుతుంది. ఆ కాన్సెప్ట్ వల్లనే బోత్ సైడ్ ఆ వెంటిలేషన్ విధంగా క్లాసెస్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో డెఫినెట్లీ చదువుకునే పిల్లలకి ఇది ఒక స్వర్గం అని చెప్పొచ్చు. నిజంగా స్వర్గమే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనివర్సిటీని చూడగానే, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడగానే పేరెంట్స్ అందరికీ వచ్చే థాట్ ఏంటో చెప్పినా, ఖచ్చితంగా ఇంత పెద్ద యూనివర్సిటీ ఎంత బాగుంది, ఫీజు ఎంత ఉంటుందో అన్న థాటే వస్తుంది. బట్ వన్స్ ఈ ఫీజ్ స్ట్రక్చర్ చూసాక ఖచ్చితంగా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ వివరాలు: ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, ఫోన్ నంబర్ 8790845853, రాజమండ్రి 9182899122, కాకినాడ 9502686385, విజయవాడ 8019302645, తాడేపల్లి 9494691922, గుంటూరు 6300840741, ఒంగోల్ 9966284277, నెల్లూరు 9182624709, తిరుపతి 9030608587, కడప 9381232601, ధర్మవరం 8374663663, అనంతపూర్ 8106663663, కర్నూలు 9030040289, తెలంగాణ హైదరాబాద్ ఫోన్ నంబర్ 9030666743, భూపాల్పల్లి 9662396663, వరంగల్ 7997635384, మంచిర్యాల్ 9059068253, కరీంనగర్ 9032229160, సంగారెడ్డి
9492 67746, Kamareddy 996664 88846, Manuguru 96338 21716, Nizamabad 98499 22226, Adilabad 898555 55714, Siddipet 917700 3586, Suryapet 7799771866, Nalgonda 779972 1866, Kottagudem 7799711866, Khammam 77994 67788, Karnataka 77955 22054, 81473 66919. అడ్మిషన్స్ పొందవచ్చు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 9059052378 లేదా 9059052379. మహేంద్ర నాయుడు గారు, నేను వచ్చినప్పటి నుంచి ఈ క్యాంపస్ తిరిగాను. ఆ పిల్లలతో ఆన్ కెమెరా కాకుండా నేను ఆఫ్ కెమెరా గురించి మాట్లాడుతున్నాను. ఆఫ్ కెమెరా కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను. తెలుగు పిల్లలతో అయ్యాను, అలాగే ఇక్కడ గుజరాత్ పిల్లలతో కూడా అయ్యాను. సో నేను చూసినంత వరకు అయితే వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఈ యూనివర్సిటీ చూస్ చేసుకున్నందుకు వీఆర్ హ్యాపీ అన్నట్టుగానే మాట్లాడారు. మీరు ఎందుకంటే లాస్ట్ 2024లో అడ్మిషన్స్ పెరిగిపోయాయి. మీరు పిల్లలతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు అని పర్సనల్గా అడిగి ఏమైనా తెలుసుకున్నారా? మ్యామ్, ఏపీ తెలంగాణ నుంచి నన్ను ట్రస్ట్ చేసి పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, అక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసి వచ్చారు. అవును. ఎందుకంటే మార్కెటింగ్ అంతా నేను అక్కడ చూసుకోవడం జరిగింది సౌత్ ఇండియాలో. సో ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ అంత ట్రస్ట్ చేసి ఇక్కడ పంపించినప్పుడు అంటే వాళ్ళకి యూనివర్సిటీ ఏదైతే చేస్తుందో డెఫినెట్లీ మంచి చేస్తుందనే విషయం అయితే వీఆర్ క్లియర్. అదేవిధంగా పేరెంట్స్, అదేవిధంగా స్టూడెంట్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి జనరల్గా ఇన్స్టిట్యూషన్స్ ఇటువంటి వర్క్ చేయడానికి భయపడతాయి. బట్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. వీ ఇంటరాక్టెడ్ విత్ మోర్ దాన్ 1000 పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, యూనివర్సిటీలో మీరు ఉన్నారు, మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, ఈ పాయింట్ మీద ఒక సర్వే చేసిన ఇన్స్టిట్యూషన్ మార్వాడి యూనివర్సిటీ మ్యామ్. సో దీంట్లో ఎకడమిక్స్ పరంగా చూసినా లేదంటే వేరే ఫెసిలిటీస్ పరంగా చూసినా పిల్లలు కంప్లైంట్స్ అనేవి వేటి మీద కూడా లేవు. టీచింగ్ పరంగా చూసినా, ఫెసిలిటీస్ పరంగా చూసినా. ఒకటి, లాస్ట్ టైం నేను చెప్పినట్టుగా మేము అనుకున్న దానికన్నా ఎక్కువ నెంబర్ రావటం వల్ల కొంతమంది పిల్లలకి అనుకున్న అకామిడేషన్ ఇవ్వలేకపోయాం. కొంతమంది పిల్లలకి క్యాంపస్లో కావాలనుకున్నారు, మేము ఆ రకంగా ప్రొవైడ్ చేయలేకపోయాం ఒక సర్టన్ నెంబర్ తర్వాత. 25లో వీఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ లిటిల్ మోర్. బట్ 26కి వచ్చేపాటికి ఈ క్యాంపస్ లోపలే ఆల్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ మేము ఇవ్వగలుగుతాం. అంటే ప్రస్తుతం హాస్టల్ కెపాసిటీ మనకు వస్తున్న ఇన్పుట్కి సరిపోవట్లేదు. సో ఎవరైతే క్యాంపస్ లోపల హాస్టల్ తీసుకోవాలనుకునే పిల్లలు కొద్దిగా ముందుగా రిజర్వ్ చేసుకుంటే ఆ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ ఉంటుంది, ఫస్ట్ సర్వ్ కనుక. సో 26లో ఆల్మోస్ట్ ఒక 4 న్యూ టవర్స్ వస్తున్నాయి క్యాంపస్లో. ఆ రోజున పిల్లలకి ఎవరిని బయట పెట్టాల్సిన పరిస్థితి ఉండదు. సో లేట్గా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ఎర్లీగా వచ్చిన వాళ్ళకి ఆ ఇబ్బంది ఏముండదు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి జనరల్గా ఫుడ్ అనగానే అందరినీ మెప్పించలేరు. అంటే ఐ మీన్ టు సే అంటే టేస్ట్ మారిపోతుంటుంది ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి. సో ఫుడ్ మన దగ్గర హైజీన్గా ఉంటుంది, రైట్. ఎక్కువ ఉప్పులు ఉండవు, ఎక్కువ కారం ఉండదు, రైట్. హైజీన్గా ఉంటుంది. కాకపోతే కొంతమంది పిల్లలు దానికి అలవాటు పడి ఉంటారు, రైట్. అట్ ద సేమ్ టైం మన రైస్ మాత్రమే తింటారంటారు. అంటే కొంతమంది పిల్లలు అడ్జస్ట్ అయిపోతారు అట్మాస్ఫియర్కి. కొంతమంది ఏంటంటే నేనేం తిన్నానో అదే తినాలి అనుకుంటారు, రైట్. సో అటువంటి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు వాళ్ళు మాత్రం ఈ రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మాకు సౌత్ రైస్ కావాలి, ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ కావాలి. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అంటే మేము అంతకుముందు కుక్స్ తీసుకొచ్చాం కానీ వాళ్ళు అంత ఎఫెక్టివ్గా లేకపోవటం వల్ల పంపించడం జరిగింది సౌత్ నుంచి. సో వాళ్ళు ఏంటంటే హాఫ్ తెలుగు హాఫ్ ఒడిశా. సో కమింగ్ మంత్స్లో వీఆర్ అకామిడేటింగ్ తెలుగు కుక్స్ అనమాట. సో ఆ ఉన్న చిన్నపాటి
ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయడానికే మేము ఆలోచిస్తున్నాం. ఓకే. డెఫినెట్లీ వీ వాంట్ టు సీ ఆ స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ ఇన్ ద క్యాంపస్. చదువుతో పాటుగా వాళ్ళకి ఫుడ్ పరంగా కూడా అంత బాగుండాలనేదే మా తపన. డెఫినెట్లీ విల్ డూ దాట్. ఓకే. అంటే నిజంగా సార్ మన పని ఏంటి అడ్మిషన్స్ తీసుకోవడం వరకే అని అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ మీరు పర్సనల్‌గా వెళ్ళి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి కొంతమంది ఏంటంటే ఓకే. మా దగ్గర ఇది లేదు. ఇది కొంచెం ఇబ్బంది ఉంది అని కూడా ఎవరు చెప్పుకోరు. బట్ ఆన్ కెమెరా ఒక ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ టైం నార్త్ నుంచి సౌత్‌కి వచ్చి ఫస్ట్ ఇయర్‌లోనే 3000 మంది తీసుకెళ్ళిన హిస్టరీ ఇంతవరకు లేదు. అంటే మ్యామ్ మీరు చూస్తే 3000 మంది పిల్లలు మమ్మల్ని ట్రస్ట్ చేసి అక్కడి నుంచి ఫస్ట్ టైం వచ్చారు అంటే అంటే ఇక్కడ అన్నీ బాగున్నాయి కనుకనే ఆ పిల్లలు వచ్చారు. ఇంకా అంతకన్నా ఇంకా బాగుండాలి అనే తపన. సో డెఫినెట్లీ మార్వాడి యూనివర్సిటీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి లో లెవెల్ ఎంప్లాయీ వరకు ప్రతి ఒక్కళ్ళ యాటిట్యూడ్ సేమ్ ఉంటుంది. రైట్ నో అంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలి. రైట్ అట్ ద సేమ్ టైం దాంట్లో మన దగ్గరికి వచ్చిన పిల్లల్ని హ్యాపీగా ఉంచాలి అనేది మేనేజ్మెంట్ కింద వరకు ఆ ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉంటాయి. ఓకే. సో దానివల్ల అందరి ఇట్స్ ఎ కంబైన్డ్ ఎఫర్ట్ మేము అది చేయగలుగుతున్నాం. ఓకే. ఇక్కడ ఏంటంటే ఫుడ్ పరంగా, టేస్ట్ పరంగా, అదే ఓకే. ఫ్లేవర్ పరంగా అవును. డెఫినెట్లీ వీఆర్ గివింగ్ ద బెస్ట్ అనమాట. రైట్ అసలు కాంప్రమైజ్ అంటూ ఉండదు ఫుడ్ లో. క్వాలిటీ ఫుడ్ ఉంటుంది, బట్ టేస్ట్ పరంగా ఆ ఫ్లేవర్ ని మార్చబోతున్నాం. ఓకే. ఓకే. అట్లా అనమాట. మహేంద్ర నాయుడు గారు ఇప్పటి వరకు జరిగింది చెప్పారు. అండ్ 2024 నిజంగా మార్వాడి యూనివర్సిటీకి చాలా మంచి సంవత్సరం. చాలామంది తెలుగు పిల్లలు మన యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. సో ఈ 2025లో డెవలప్మెంట్స్ ఏంటి, ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్స్ జరగబోతున్నాయి యూనివర్సిటీలో? మ్యామ్ మార్వాడి యూనివర్సిటీకి మొదటి నుంచి బాగానే ఉంది. ఎందుకంటే అంటే ఇంతకుముందు మేము లోకల్ అడ్మిషన్స్ ఈ చుట్టుపక్కల వరకే ట్రై చేస్తాం. బట్ ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ క్యాంపస్ డెవలప్ చేయాలి అనే కాన్సెప్ట్. సో ఆల్మోస్ట్ లైక్ 55 కంట్రీస్ నుంచి పిల్లలు మా దగ్గర చదువుతున్నారు. మళ్ళీ ఏంటంటే అసలు ఒక నేషనల్ ఫ్లేవర్ అంటూ ఉండాలి, అన్ని ఏరియాస్ నుంచి ఉండాలి అని చెప్పి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్టేట్ రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఈరోజు ఉంది. సో దాన్ని గత 2 ఏళ్ళ నుంచి ఇంప్లిమెంట్ చేసాం. సో మన దగ్గర ఆల్ స్టేట్ రిప్రజెంటేషన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ 55 కంట్రీస్ 56 కంట్రీస్ రిప్రజెంటేషన్ ఉంది. సో ఈ పిల్లలు ఎవరైతే వచ్చినారో వీ డెఫినెట్లీ హ్యావ్ బెటర్ ప్లాన్స్ ఫర్ దెమ్. ఓకే. రైట్ ఏంటంటే సౌత్ ఇండియా నుంచి వచ్చే పిల్లలు అబ్రాడ్ వెళ్ళటానికి బాగా ఇష్టపడుతుంటారు. రైట్. సో ఒక 2 ఇయర్స్ ఇండియాలో, 2 ఇయర్స్ యుఎస్ కానీ, యూరప్ కానీ, కెనడా కానీ ఆ కైండ్ ఆఫ్ శాండ్విచెస్ ప్రోగ్రామ్ మీద వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అదేవిధంగా ఇప్పుడు కొన్ని కోర్సెస్ యూరోప్లో మంచి డిమాండ్ ఉంటుంది. లైక్ మెకానికల్ వాళ్ళకి యూరోప్ ఇస్ సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో వీఆర్ వర్కింగ్ ఆన్ యూరోపియన్ జాబ్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కావచ్చు. రైట్ మెకానికల్ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో చాలా బాగుంటాయి. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అట్ ది సేమ్ టైం రీసెంట్గా క్యాంపస్లో 100 ఎయిమ్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం, ఎకడమిక్ ఇండస్ట్రియల్ మీట్ అని చెప్పి. దీంట్లో ఆల్మోస్ట్ లైక్ ఒక 100 కంపెనీస్ సిఇఓస్, హెచ్ఆర్ మేనేజర్స్, ఈ టాలెంట్ ఎక్విజిషన్ టీమ్స్ని వాళ్ళని దానికి ఇన్వైట్ చేస్తున్నాం. ఎంఓయూస్ జరుగున్నాయి. అంటే ప్లేస్మెంట్ని ఇంకా ఇంతకన్నా బెటర్ చేద్దామనే కాన్సెప్ట్తో సో ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది అనమాట. సో ప్లేస్మెంట్ పరంగా ఇంకా ఆల్రెడీ వీఆర్ బెటర్, వీఆర్ ట్రైంగ్ మచ్ బెటర్ కంపెనీస్. రైట్ మొన్న మీట్కి మనకి టీసీఎస్ దగ్గర నుంచి వోల్వో వరకు హెచ్ఆర్ మేనేజర్స్, సిఇఓస్ లైక్ ద కైండ్ ఆఫ్ వీళ్ళందరూ వచ్చున్నారు. సో ప్లేస్మెంట్ పరంగా స్ట్రాంగ్ చేస్తున్నాం. ఇంకా అదేవిధంగా అక్రిడేషన్స్ ఆల్రెడీ వీఆర్ NAAC accredited, right? At the same time now we are NBA accredited also. Right? సౌరాష్ట్ర మొత్తంలో ఇట్స్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ NBA NAAC accreditation ఉన్న ఇన్స్టిట్యూషన్ అనమాట. సో అట్లా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పరంగా, అదేవిధంగా ఈ ఆపర్చునిటీస్ పరంగా చూసిన రైట్ అక్రిడేషన్స్ అవ్వచ్చు. రైట్ అంటే
ప్రతి సంవత్సరం వీఆర్ ట్రైంగ్ టు టేక్ అవర్ సెల్ఫ్ టు ద నెక్స్ట్ లెవెల్స్ అనమాట. ఓకే. సో ఆ ఫ్యూచర్ ప్లాన్స్ డెఫినెట్లీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం యూనో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ రైట్ ఇండియాలో చేపించేవాళ్ళం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అబ్రాడ్ తైవాన్కి దాదాపుగా 100 స్టూడెంట్స్ని పంపిస్తున్నాం. సో ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు ప్లేస్మెంట్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ పరంగా రైట్ ప్రతి దాంట్లో కూడా వీఆర్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్. దాని మీద వీ హ్యావ్ సపరేట్ టీమ్స్ హూ వర్క్ ఆన్ ఇట్ అనమాట. ఓకే. సో దట్స్ వాట్ వీ కుడ్ ఏబుల్ టు కమ్ అప్ విత్ బెటర్ రిజల్ట్స్ అండ్ ఆల్. సో డెఫినెట్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ దర్ ఫ్యూచర్. మహేంద్ర నాయుడు గారు, మా తెలుగు వన్ ప్రేక్షకులకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా యూనివర్సిటీ గురించి? మేము కాలేజ్ గురించి ఒక మంచి వీడియో చేస్తామని మీరు అప్రోచ్ అయినప్పుడు నేను అడిగింది ఏంటంటే, ఒక వీడియో కాదు, అంటే మార్వాడి యూనివర్సిటీ ఇంతమంది పిల్లలు ఇష్టపడుతున్నప్పుడు సో పేరెంట్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తెలుసుకునే కన్నా మీ అంటే ఈ రోజున టీవీ చూస్తున్న వారి సంఖ్య తగ్గిపోయింది. అందరూ మొబైల్ బేస్గానే ఎక్కువగా ఉంటున్నారు. సో పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు. సో ఐ వాంట్ యూ టు టేక్ దట్ రోల్ రైట్ అంటే మార్వాడి యూనివర్సిటీ ఎలా ఉంది, అసలు పిల్లలు ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, లేదంటే ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, మేము చెప్పే కన్నా మీరే ఎపిసోడ్ వైజ్గా వాటిని 1 by 1 మీరు అది ప్రేక్షకులకు చూపించగలిగితే సో దానివల్ల ఏంటంటే చాలా తెలవని లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏది కావాలనుకుంటే అది వరకే తెలుసుకుంటారు. దీంట్లో ఏంటి అంటే అడిషనల్గా తెలుసుకోగలుగుతారు. అంటే సరే ఒక యూనివర్సిటీ మా పిల్లవాడిది ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, లేకపోతే డిగ్రీ అయిపోయింది, తర్వాత ఓకే ఫర్దర్గా అసలు ఏం చేయొచ్చు, ఏ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి రైట్. అట్ ద సేమ్ టైం మార్వాడి యూనివర్సిటీ ఏ రకంగా తీసుకుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి రైట్ ఈ సిరీస్ వల్ల హెల్ప్ అవుతుంది. సో ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు తెలుసుకోవటమే కాకుండా పక్కన వాళ్ళకి చెప్పగలుగుతారు. సో ఆ ఇంటెన్షన్తోనే మిమ్మల్ని ఒక ఎపిసోడ్ కాదండి, మీరు సిరీస్గా చేయండి. సో దట్ మా యూనివర్సిటీ గురించి మీరు ఇంకా బెటర్గా చెప్పగలుగుతారు అనేది ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ మిమ్మల్ని పిలవటానికి. సో డెఫినెట్లీ మీ తెలుగు వన్ ఛానల్ ప్రేక్షకులకి ఇదొక ఇన్ఫర్మేటివ్ సిరీస్ అవుతుంది. వాళ్ళ పిల్లలకి అట్ ద సేమ్ టైం వాళ్ళ చుట్టాల పిల్లలు అవ్వచ్చు, వాళ్ళ క్లాస్మేట్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక రైట్ డెసిషన్ తీసుకోవటంలో మీ ఎపిసోడ్స్ డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సిరీస్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే చూస్తున్న ప్రేక్షకులు కూడా ఈ సిరీస్ ఒకవేళ మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కో, మీ పిల్లలకో, లేకపోతే ఇంకా ఎవరికైనా ఉపయోగపడే ఛాన్స్ ఉంది. సో ఇందులో మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ అలాగే తెలుగు వన్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటక ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లో అడ్మిషన్స్ పొందవచ్చు.